లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యములకు, సుఖశాంతులకు ఎప్పుడూ కొరత ఉండదు. సంకేతాల గురించి చూసుకుంటే మొదటి సంకేతం ఏమిటంటే అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. కాబట్టి వాటికి ఆహారముగా పిండిని వేస్తూ ఉండండి. రెండవ సంకేతం తేనెతెట్టు కట్టుకోవడం, పురుగుగూడు కట్టుకోవడం, పక్షిగూడు కట్టుకోవడం శుభ సంకేతాన్ని ఇస్తాయి. మూడవ సంకేతం బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకమని చాలా తక్కువ మందికి తెలుసు. శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపము అని వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనబడటం శుభ సంకేతం అని చెప్పాలి. ఒకేసారి 3 బల్లులు కనబడటం అంటే లక్ష్మీదేవి రావడానికి సంకేతమే. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంపటించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుందని, దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అపారమైన ధనము లభిస్తుందని సంకేతం. ఇక 4వ సంకేతం అరచేతిలో అరకాలలో దురద పెట్టడం శుభ సంకేతం అని అంటారు. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చు, లేక ధనము వలన హాని కూడా కలగవచ్చు. అయితే ఇక్కడ మనం ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎడమ చేయి దురద పెడితే ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం. 5వ సంకేతం ఏమనగా కలలో చీపురు, గుడ్లగూబ, పిల్లనగ్రోవి, ఏనుగు, ముంగిస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 6వ సంకేతం ఏమనగా ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం. 7వ సంకేతం ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి. 8వ సంకేతం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనమని అంటారు. ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతమని గ్రహించాలి. అయితే గుడ్లగూబను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది. 9వ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదైనా బయటికి వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకొని వెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 10వ సంకేతం మీరు ఉదయమే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినట్లయితే మీరు తొందరలో ధనవంతులు అవుతారని సంకేతం.